ప్రైజ్ గాడ్. మీకు చక్కటి మాట చెప్పాలని ఆశపడుతున్నాను. 1,00,000 మణుగుల బంగారము, అలాగే తూచ సఖ్యము కానంత వెండి, ఎన్నిక లేనంత, కొలవలేనంత ఇనుము, ఇవన్నీ కూడా దావీదు దేవునికి కానుకగా ఇచ్చాడంటే మీరు నమ్మగలరా? అతడు అలా ధారాళముగా వెదజల్లాడు కాబట్టి దేవుని సన్నిధిలో దేవునికి అతను ఇచ్చినటువంటి ఆ కానుకను బట్టి అతని సంతానం అంతా కూడా ఈ రోజుకి బహు ఐశ్వర్యవంతులుగా దేవుడు తీర్చిదిద్దాడు. కారణం అతడు దేవుని పట్ల అతనుకున్నటువంటి నమ్మకము, కృతజ్ఞత. మై ఫ్రెండ్స్, దేవుని సన్నిధిలో వెదజల్లుట, కృతజ్ఞత కలిగి దేవునికి ఇచ్చుట విషయంలో ధారాళమైనటువంటి బ్రాడ్ మైండ్ కలిగి ఉంటే ప్రభు మనల్ని కూడా దావీదుకు చూపినటువంటి ఆ శాశ్వత కృప మనకు కూడా దేవుడు ఇస్తారు. మనం కూడా ఇలాంటి గొప్ప దీవెన పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుకి ఇచ్చే విషయంలో మనం కక్కుర్తి పడకూడదు, ఇచ్చే విషయంలో వెనకడుగు వేయకూడదు. ప్రభువును వెదజల్లినట్లయితే నేను దేవుడు బహుగా దీవిస్తాడని దావీదులాగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రైజ్ గాడ్.